రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా చేసుకున్నారు ముస్లిం సోదరులు. ఉదయం నుంచే మసీదులు, ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిన్న నెలవంక దర్శనంతో ఇవాళ రంజాన్ను సెలబ్రేట్ చేసుకున్నారు. పలువురు నేతలు ముస్లింలకు రంజాన్ విషెస్ చెప్పారు. రాష్ట్ర ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. అక్కడ షబ్బీర్ అలీ ఇతర ముస్లిం పెద్దలకు సీఎం పండుగ శుభాకాంక్షలు చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. శారదానగర్లోని ఈద్ గాహా అహ్లే హదీస్లో జరిగిన రంజాన్ వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు వివేక్, మక్కన్ సింగ్ ఠాకూర్. మందమరిలోని ఈద్గాలో కూడా ఎమ్మెల్యే వివేక్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ ఎన్నికల అనంతరం ముస్లింల అభ్యున్నతి కోసం 50 లక్షల నిధులు కేటాయించేలా కృషి చేస్తానని అన్నారు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లిలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. ఈద్గా క్వారీ రోడ్లో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర జామా మసీద్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రేమ్ సాగర్ రావు, వంశీకృష్ణ. ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని అన్ని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రంలోని కొత్తగంజి ఈద్గా వద్ద పట్టణ ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్. ఈద్గాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకున్నారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు వేలాదిగా వచ్చి సామూహిక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఈద్గా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ముస్లింలు. రంజాన్ పండుగ పురస్కరించుకొని ఉదయమే మసీదులకు చేరుకొని ప్రార్థనలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముస్లిం సోదరులు. ఈద్గాకు చేరుకొని సామూహిక ప్రార్థనలు చేశారు. తర్వాత ఒకరికొకరు అలైబలై తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద జరిగిన సామూహిక ప్రార్థనల్లో కాంగ్రెస్ నేతలు కంది శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, జోగు రామన్నలు పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కులమత భేదాలు లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు కూనంనేని. ప్రజలంతా ఐక్యంగా సన్మార్గంలో నడవాలన్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చార్మినార్, మక్కా మసీదు దగ్గర ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు నిన్నటితో ముగించారు ముస్లింలు.